డాక్టర్ గారు, నాకు మధుమేహం ఉంది. అయితే ఈ మధ్య కొంతకాలంగా తిన్న వెంటనే విరోచనాలు అవుతున్నాయి. మధుమేహం కోసం ఇన్సులిన్ వాడుతున్నాను. అయినా కూడా విరోచనాలు తగ్గటం లేదు. నాకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు డయాబెటీస్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నారు. సో జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్లో లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే మోస్ట్ కామన్ కారణం ఒకటి ఇనిషియల్ ఫేజ్లో మెడిసిన్స్, మెట్ఫార్మిన్ అనే మెడిసిన్, ఓగ్లిబోస్ అనే మెడిసిన్, ఇలాంటి మెడిసిన్స్ మూలాన డయేరియా అయ్యేదానికి ఎక్కువ శాతం ప్రాబ్లం వస్తుంది. బట్ మనం మర్చిపోకుండా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో డయాబెటీస్ కామన్గా ఎఫెక్ట్ చేసే ఏరియా లివరు, ప్యాంక్రియాస్, జీర్ణాశయం. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధించిన ఏరియాస్ ఇది. సో దీంట్లో ఎక్కడ ఎఫెక్ట్ అయినా కానీ, అంటే లివర్లో కానివ్వండి, ప్యాంక్రియాస్లో కానివ్వండి, జీర్ణాశయంలో ఎఫెక్ట్ అయితే ఇది డయేరియాగా ప్రజెంటేషన్ చేసేదానికి ఆస్కారం. అలాగే కాకుండా డయాబెటీస్ ఒక ఇమ్యూన్ డెఫిషియన్సీ స్టేట్, అంటే మనకి రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇది ఫంగల్, బ్యాక్టీరియల్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఒకవేళ మీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఇది ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో మీకు కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ ఎవాల్యుయేషన్ కావాలి. ఎక్కడి నుంచి ఈ సోర్స్ ఆఫ్ డయేరియా జరుగుతుంది? మీరు ఇన్సులినే వేసుకుంటా ఉంటే ఇన్సులిన్ మూలాన అది కాదు. ఒకవేళ మీ షుగర్స్ కంట్రోల్ లేకపోతే ఏ కారణం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక ప్రాపర్ అనాలిసిస్, ఎగ్జామినేషన్ అండ్ టెస్ట్లు చేసుకుంటే మీ డయేరియాకి కారణం ఏంటో నిర్ధారించి దానికి ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.